ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమవుతున్నటువంటి ప్రియమిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మిత్రులారా, మరి గత క్లాసెస్లో మనము మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్లో భాగంగా 50 గ్రాండ్ టెస్ట్లో భాగంగా 27 గ్రాండ్ టెస్ట్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు క్లాస్లో 28వ గ్రాండ్ టెస్ట్కి సంబంధించినటువంటి పూర్తి విషయాల్ని నేర్చుకుందాం ఫ్రెండ్స్. మరి ఈ గ్రాండ్ టెస్ట్ అనేవి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. సబ్జెక్ట్ని రివైజ్ చేసుకోవడానికి ఈ గ్రాండ్ టెస్ట్లు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. మరి గ్రాండ్ టెస్ట్లు అన్నీ కూడా మ్యాక్సిమం మరి టెక్స్ట్ బుక్స్ ఏదైతే ఉన్నాయో, ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ కానీ న్యూ టెక్స్ట్ బుక్స్ కానీ వీటన్నిటినీ మరి కూలంకషంగా చదివి మీకు ఎక్కడైతే బిట్స్ రావడానికి అవకాశం ఉందో అలాంటి ఏరియాస్ని ఫైండ్ అవుట్ చేసి మీకు బిట్స్ సిద్ధం చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మరి బిట్స్ మీకు మంచిగా ఉపయోగపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మరి క్లాస్లోకి వెళ్దాం. సోషల్ స్టడీస్ మెథడాలజీ గ్రాండ్ టెస్ట్ 28 మెథడాలజీ గ్రాండ్ టెస్ట్ మొత్తం మనకు తెలుసు, మనకి 40 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మనకి ఈ గ్రాండ్ టెస్ట్లో మనము గత 2 గ్రాండ్ టెస్టులు అంటే 26 గ్రాండ్ టెస్ట్, 27 గ్రాండ్ టెస్ట్, 28 గ్రాండ్ టెస్ట్, ఈ 3 గ్రాండ్ టెస్టులని మనము కరికులం అనేటువంటి చాప్టర్లో ఇంపార్టెంట్ ఏరియాస్ నుంచి తీసుకోవడం జరిగింది. మరి ఈ గ్రాండ్ టెస్ట్లే కాకుండా మరి ముందు వచ్చేటువంటి నెక్స్ట్ 29 నుంచి వచ్చేటువంటి గ్రాండ్ టెస్ట్లు అన్ని కూడా సిలబస్ మొత్తాన్ని బేస్ చేసుకొని ఫ్రేమ్ చేయడం, అంటే ఈ 3 గ్రాండ్ టెస్ట్లు మాత్రం కరికులం మీద బేస్ చేసుకొని ఫ్రేమ్ చేయడం జరిగింది. రిమైనింగ్ వచ్చేటువంటి గ్రాండ్ టెస్ట్ అన్ని కూడా మీకు కూలంకషంగా టోటల్ సబ్జెక్ట్ అంతా మీద కూడా ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. వచ్చేటువంటి గ్రాండ్ టెస్ట్ చాలా వ్యాలిడ్, అప్లికేషన్ ఓరియంటెడ్లో ఉంటాయి. ఓకే, వాటిని మంచిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి భావిస్తున్నాను. రైట్ ఫ్రెండ్స్, మన క్లాస్లోకి వెళ్దాం. గ్రామ పంచాయతీ విధులు గురించి తెలుసుకున్నట్లయితే సర్పంచ్ విధుల గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఇది ఏ సంబంధం? ఇక్కడ మనకి కరికులంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచెస్ అనేవి ఉన్నాయి. ఈ అప్రోచెస్లో మనం ప్రధానంగా తీసుకుంటే మరి మనోవైజ్ఞానిక ఉపగమం, తార్కిక ఉపగమం. చూడండి అప్రోచెస్ ఏమున్నాయో. మనోవైజ్ఞానిక ఉపగమం ఉంది, మనోవైజ్ఞానిక ఉపగమం. రెండోది తార్కిక ఉపగమం, మూడోది సహసంబంధ ఉపగమం, నాలుగోది సమైక్య ఉపగమం, మరి ఐదోది ఏకకేంద్ర ఉపగమం, ఆరోది వర్తులాకార ఉపగమం, ఏడోది కాలక్రమ ఉపగమం, ఎనిమిదోది అంశరీతి ఉపగమం, తొమ్మిదోది సమ్మిశ్రణ ఉపగమం, పదోది మనకి యూనిట్ ఉపగమం. ఈ అప్రోచెస్ అనేవి చాలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తప్పనిసరిగా ఈ అప్రోచెస్లో నుంచి మీరు గుర్తుపెట్టుకోండి. అప్రోచెస్ తప్పనిసరిగా 1-2 బిట్లు ఎగ్జామినేషన్లో అడగటం జరుగుతుంది. టెట్లో అయితే తప్పనిసరిగా 1 బిట్ రావడానికి అవకాశం అనేది ఉందన్నమాట. చూడండి ఏ అప్రోచెస్ ఉన్నాయో. మనోవైజ్ఞానిక, తార్కిక, సహసంబంధ, సమైక్య, ఏకకేంద్ర, వర్తులాకార, కాలక్రమ, అంశరీతి, సమ్మిశ్రణ, యూనిట్, ఇలాగా డిఫరెంట్ అప్రోచెస్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మనకి ఇప్పుడు అడిగినటువంటి బిట్ ఏంటంటే సహసంబంధ ఉపగమం నుంచి అడిగాడు. ఇప్పుడు అడిగాడు సహసంబంధ ఉపగమం నుంచి అడిగాడు. ఈ సహసంబంధ ఉపగమంలో 2 రకాల క్లాసిఫికేషన్ ఉన్నాయి. ఫస్ట్ వర్గీకరణ ఒకటి ఉంది. ఫస్ట్ వర్గీకరణ దీంట్లో అంతర్గతంగా ఏర్పడే సహసంబంధం, రెండోది పాఠ్య సహసంబంధం, అలాగే దీంట్లో రెండో క్లాసిఫికేషన్లో అంతర్గత సహసంబంధం, రెండోది బాహ్య సహసంబంధం. ఇలా మనకి 2 రకాల క్లాసిఫికేషన్స్ అనేవి ఉన్నాయి ఈ సహసంబంధంలో. ఏంటి సహసంబంధం అంటే మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే సహసంబంధం అంటే
సాంఘిక శాస్త్ర పాఠ్య విషయాలను మనం బోధించినప్పుడు ఆ సాంఘిక శాస్త్ర పాఠ్య విషయాలు పిల్లవాడికి బాగా అర్థం కావాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే దానికి సంబంధించినటువంటి భావనను కూడా విద్యార్థికి జోడించి బోధించినట్లయితే విద్యార్థి సులభంగా ఆ పాఠ్యాంశాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇలాగా మనకి ఈ యొక్క సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాల రూపకల్పనలో అనేక రకాల ఎగ్జాంపుల్స్ని అనేక రకాల సబ్జెక్టు సంబంధించినటువంటి భావనలని దీనిలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే దాన్ని మనం అర్థం చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనము భూమి గురించి మనం చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే సాధారణంగా మనం చెప్పేటువంటి విధానం ఏంటంటే భూమి అనేది బంతిలాగా గుండ్రంగా ఉందంట. ఇక్కడంటే భూమి అనేటువంటి విషయాన్ని మనం విద్యార్థికి అవగాహన కలిగేయడానికి ఏం చేస్తున్నాం, బంతి అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ ఉపయోగిస్తున్నాం. అంటే దీన్ని కనెక్ట్ చేస్తాం అనమాట. భూమి ఆకారానికి బంతి ఆకారానికి రెండింటిని కనెక్ట్ చేసి చెప్పడం వల్ల విద్యార్థి సులభంగా అర్థం చేసుకుంటాడు. సో అలాగే ఇక్కడ కూడా మనకి ఏంటంటే మనకి సహసంబంధ ఉపంలో మనము సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాల రూపకల్పనలో వివిధ రకాల అంశాలని సంబంధం ఏర్పాటు చేయాలని చెప్పి చెప్తుంది. ఇక్కడ మనం ఇక్కడ తీసుకున్నట్టే గ్రామ పంచాయతీ విధుల గురించి తెలుసుకున్నట్లయితే అంటే గ్రామ పంచాయతీ విధుల గురించి చెప్పేటప్పుడు సర్పంచ్ విధులు చెప్తే గ్రామ పంచాయతీ గురించి అర్థమవుతుంది అన్నమాట. సర్పంచ్ విధులు చెప్తే గ్రామ పంచాయతీ విధుల గురించి అర్థమవుతుంది. ఇలాగా ఒక అంశాన్ని చెప్పేటప్పుడు దానికి సంబంధించిన అంశాన్ని జోడించి మనం బోధిస్తూ ఉన్నట్టయితే దాన్ని ఏమన్నామంటే అంతర్గతంగా ఏర్పడే సహసంబంధం అని చెప్పేసి అంటాం. అంతర్గతంగా ఏర్పడే సహసంబంధం. మరి పాఠ్య విషయ సహసంబంధం అంటే ఏంటి? పాఠ్య విషయ సహసంబంధం అంటే ఒక పాఠాన్ని మనం బోధించేటప్పుడు దానికి సంబంధించినటువంటి భావనలు వేరొక సబ్జెక్ట్లో ఉంటే వేరొక పాఠంలో ఉంటే ఆ పాఠాన్ని కూడా ఆ సబ్జెక్ట్లో ఉన్న పాఠాన్ని కూడా తీసుకొచ్చి మనము దీన్ని యాడ్ చేసి బోధిస్తే మనము దాన్ని పాఠ్య విషయ సహసంబంధం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము భారతదేశ ఆర్థిక పరిస్థితి గురించి మనం బోధించినప్పుడు బ్రిటిష్ వారి యొక్క విధానాలు ఆర్థిక పరిస్థితి ఎకనామిక్స్ సంబంధించింది, బ్రిటిష్ వారు అవలంబించినటువంటి విధానాలు హిస్టరీకి సంబంధించింది. ఈ రెండింటిని మనం కోఆర్డినేట్ చేసి కలిపి బోధించినట్టయితే దాన్ని ఏమంటామంటే పాఠ్య విషయ సహసంబంధం అని చెప్పేసి అంటాం. అలాగే అంతర్గత సహసంబంధం అంటే ఒక అంశాన్ని బోధించినప్పుడు దానికి సంబంధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ అక్బర్ గురించి బోధించినప్పుడు బాబర్తో స్టార్ట్ చేసి బహదూర్ షా దాకా దానికి సంబంధించినటువంటి అంశాలు దాని ఇంటర్నల్గా ఉన్న అంశాలు మొత్తాన్ని కూడా మనము సంబంధం ఏర్పాటు చేసి బోధిస్తే దాన్ని మనము అంతర్గత సహసంబంధం. మరి బహిర్గత సహసంబంధం అంటే ఒక అంశం అభివృద్ధి కావడానికి బాహ్యంగా ఏమైతే దోహదపడ్డాయో వాటిని మనము సంబంధం ఏర్పాటు చేసి మనం బోధిస్తే దాన్ని బాహ్య సహసంబంధం అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కావడానికి దోహదం చేసినటువంటి అంశాలు ఏంటి, ఇలాంటి వాటిని మనం చెప్పడానికి బాహ్య సహసంబంధం అనేదాన్ని ఉపయోగిస్తాం. ఎప్పుడైనా కూడా బోధనలో సంబంధం అనే దాన్ని అంటే సహసంబంధం అనే దాన్ని చెప్పేదానికి సంబంధించినటువంటి వేరు ఎగ్జాంపుల్స్ మనం ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో అప్పుడు విద్యార్థి సులభంగా నేర్చుకోవడానికి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది దీనికి సంబంధించినటువంటి విషయాలు. కానీ ఆన్సర్ వచ్చేలాగి అంతర్గతంగా ఏర్పడే సహసంబంధం. నెక్స్ట్ గౌతమి పుత్ర శాతకర్ణి గురించి చెప్తూ శాతవాహన సమాచార స్థాపకుడి శ్రీముఖుడు నుంచి 3వ పులామ వరకు బోధన సాగించాడు. ఇందాక మనం చెప్పుకున్నాం. అక్బర్ గురించి చెప్పేటప్పుడు బాబర్ నుంచి స్టార్ట్ చేసి బహదూర్ షా వరకు చెప్పడం అనేది ఏంటంటే అంతర్గత సహసంబంధం. ఏంటి? అంతర్గత సహసంబంధం. ఇది అంతర్గత సహసంబంధం. అంతర్గత సహసంబంధం చూడండి ఏంటి అంతర్గత సహసంబంధం ఏమిచ్చాడు? బహిర్గత సహసంబంధం అన్నాడు, అంతర్గతంగా ఏర్పడే సహసంబంధం అన్నాడు, అలాగే పాఠ్య విషయ సహసంబంధం అన్నాడు. అంతర్గత సహసంబంధం అంటే ఎందుకే మనకి ఏరియాస్ కొద్దిగా డిఫికల్ట్గా ఉంటాయి కాబట్టి ఓకే వాటిలో నుంచి కొద్దిగా ఎక్కువ బిట్స్ని ఎక్కడ ఏరియాస్లో ఎక్కువ బిట్స్ పడుతున్నాయి కాబట్టి వీటిలో నుంచి ఈ గ్రాండ్ టెస్ట్ని మనం ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. రైట్ ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటి? అంతర్గత సహసంబంధం. ఒక అంశానికి వివిధ అంశాలతో సంబంధాన్ని వివరించడం అది ఏ సహసంబంధం? అంతర్గతంగానా, పాఠ్య విషయ అంతర్గతనా, బహిర్గత? ఒక అంశానికి వివిధ అంశాలతో ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో వస్త్ర పరిశ్రమ అన్నాం. ముంబైలో వస్త్ర పరిశ్రమ అనేది అభివృద్ధి చెందింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటి? అనేక రకాల అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లేబర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు. ఇలాగా ఒక అంశానికి వివిధ అంశాలతో ఒక సంబంధం. దీనికి వివిధ రకాల అంశాలతో ఉన్నటువంటి సంబంధాన్ని మనం చెప్పాలంటే దాన్ని ఏమంటామంటే మనము దీన్ని మనం ప్రధానంగా తీసుకుంటే బహిర్గత సహసంబంధం అంటాం. ఏమంటాము? బహిర్గత సహసంబంధం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంతర్గతంగా ఏర్పడే సహసంబంధం అంటే దాన్ని మనం నేర్చుకున్నాం. పాఠ్య విశాసంలో అంటే ఒక పాఠ్యాంశాన్ని బోధించినప్పుడు వేరే సబ్జెక్ట్లో ఉన్నటువంటి అంశాన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో
మనము అక్బర్ యొక్క మత విధానం గురించి చెప్పినప్పుడు సివిక్స్లో లౌకిక తత్వం అనే దాన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా మన చరిత్ర పాఠ్య సహసంబంధం అని చెప్పేసి అంటాం. అంతర్గత సహసంబంధం. అంతర్గత సహసంబంధం అంటే దాన్ని మనం చెప్పుకున్నాం, రైట్. సో దీనికి ఆన్సర్ బహిర్గత సహసంబంధం. ఇప్పుడు చూడండి, ముంబై చుట్టుపక్కల పండే పత్తి పంటకు అక్కడ ఉండే నేలలకు శీతోష్ణకి వాణిజ్యానికి రవాణాకి మొదలైన అంశాలకు సహసంబంధం నెలకొల్పిన అది ఏ సహసంబంధం అని చెప్పేసి అడిగారు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ముంబైలో ఉన్నటువంటి ముంబై చుట్టుపక్కల పండే పత్తి పంటకు అక్కడ ఉండే నేలలకు శీతోష్ణ స్థితికి వాణిజ్యానికి మొదలైన అంశాలకు సహసంబంధం ఉంది. ముంబైలో పత్తి పంట బాగా అభివృద్ధి చెందిందంటే దానికి సంబంధించి బాహ్యంగా అనేక రకాల అంశాలు దోహదం చేస్తున్నాయి. దీన్ని ఏ సహసంబంధం అంటే ఇది అంతర్గతంగా ఏర్పడే సహసంబంధమా, పాఠ్య సహసంబంధమా, బహిర్గత సహసంబంధమా, అంతర్గత సహసంబంధం. దీన్ని బహిర్గత సహసంబంధం అని చెప్పేసి అంటాం. దీనికి ఆన్సర్ ఏంటంటే బహిర్గత సహసంబంధం. ఒక అంశానికి చెందిన అన్ని విషయాలు ఒక తరగతిలో బోధించిన అది ఏ ఉపగమం. ఒక అంశానికి సంబంధించిన అన్ని విషయాలు, ఒక అంశానికి సంబంధించిన అన్ని విషయాలు ఒక తరగతిలో, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా ఖండం అనేది తీసుకుందాం. మనం ఆఫ్రికా ఖండానికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి సమాచారాన్ని మనం 7వ తరగతిలో బోధించాం అనుకుందాం. ఇంకా ఆఫ్రికా ఖండానికి సంబంధించినటువంటి సమాచారం అనేది ఎక్కడ కూడా లేదు, ఏ క్లాస్లో కూడా అందుబాటులో లేదు. ఓకే, ఇలాగా ఒక అంశానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఒక తరగతిలో బోధించితే అది ఏది అన్నాడు. ఏకకేంద్రానా, లేక వర్తులాకారనా, అంశరీతినా, సహసంబంధమా. సో ఇది అంశరీతి ఉపగమంట. దీన్నే మనం ఏమంటామంటే టాపికల్ అప్రోచ్ అని చెప్పేసి అంటాం. టాపికల్ అప్రోచ్ అని చెప్పేసి అంటాం. దీంట్లో చాలా సందర్భాలు అడిగాడు ఎగ్జామినేషన్లో. ఆఫ్రికా ఖండానికి సంబంధించినటువంటి సమస్త సమాచారాన్ని 9వ తరగతిలోనే బోధించడం అనేది ఏ ఉపగమానికి సంబంధించిన అని చెప్పేసి అంటే ఇది గతంలో కూడా అడిగినటువంటి బిట్ అనమాట. ఇది అంశరీతి ఉపగమం. మరి ఏకకేంద్రంలో ఏం చేస్తాడు, ఒక అంశాన్ని తీసుకుంటాడు, దాన్ని అనేక పార్ట్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క క్లాస్లో ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తాడనమాట. దీన్ని ఏమంటామంటే దీన్ని ఏకకేంద్రం అంటాం. వర్తులాకారంలో సులభం నుంచి కష్టమైనటువంటి దాన్ని ఒక అంశాన్ని అనేక పార్ట్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క స్థాయిలో ఏర్పాటు చేస్తాడు. దీనికి కాల వ్యవధి 3 to 6 months కాల వ్యవధి ఉంటుంది. దీనికి 1 yearకి ఒకసారి ఈ యొక్క అంశం అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మన సహసంబంధం అంటే మనం చెప్పుకున్నాం కదా, ఒక అంశాన్ని మనం బోధించినప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాన్ని మన సహసంబంధం ఏర్పాటు చేసి బోధిస్తే దానికి సహసంబంధం ఉపగమం అని చెప్పేసి మనం చెప్తాం అన్నమాట. కాబట్టి దీనికి సరైనటువంటి ఆన్సర్ ఏంటి, అంశరీతి ఉపగమం. అంశరీతి ఉపగమం. ఏ ఉపగమం ద్వారా ఒక విషయం పట్ల విద్యార్థులకు సంపూర్ణ అవగాహన ఏర్పడే అవకాశం ఉంది. ఏ ఉపగమం ద్వారా ఒక విద్యార్థికి ఒక విషయం పట్ల సంపూర్ణ అవగాహన ఏర్పడేటువంటి అవకాశం ఉంది. చూడండి, ఏకకేంద్రనా, సహసంబంధనా, అంశరీతినా, యూనిట్. ఏ ఉపగమం ద్వారా ఒక విషయం పట్ల విద్యార్థికి సంపూర్ణ అవగాహన ఏర్పడే అవకాశం ఉంది. ఏకకేంద్రంలో అవుతుందా, సహసంబంధంలో అవుతుందా, అంశరీతిలో అవుతుందా, లేక యూనిట్ అప్రోచ్లో అవుతుందా. సో దీంట్లో మనం ప్రధానంగా తీసుకుంటే అంశరీతిలో మనం ఏం చేస్తామంటే ఒక టాపిక్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనము సమగ్రంగా బోధిస్తాం కాబట్టి విషయం పట్ల విద్యార్థి బోధిస్తాం కాబట్టి ఇక్కడ విద్యార్థికి సంపూర్ణ అవగాహన ఉండడానికి అవకాశం అనేది ఉందన్నమాట. గెస్టాల్ట్ మనస్తత్వ శాస్త్రం ఆధారంగా రూపొందించిన ఉపగమం ఏది. గెస్టాల్ట్ అంశరీతి, యూనిట్, అంశరీతి, ఏకకేంద్ర. సో దీంట్లో గెస్టాల్ట్ ఏంటి, గెస్టాల్ట్ ఏం చేస్తుంది, ఏదైనా విషయాన్ని సంపూర్తిగా నేర్చుకోవాలి, సమగ్రంగా నేర్చుకోవాలి అని చెప్పి చెప్తున్నాను అనమాట. కాబట్టి సంబంధిత విషయాన్ని మనం అనేక యూనిట్లుగా డివైడ్ చేసి ఒక్కొక్క యూనిట్లో ఒక అంశాన్ని గురించి మనం తెలియజేయడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి గెస్టాల్ట్ మనోవైజ్ఞానిక సిద్ధాంతం ప్రకారం ఏర్పాటు చేసినట్టు ఉపగమం ఏంటంటే యూనిట్ అప్రోచ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఏ ఉపగమంలో ఒక సబ్జెక్టుకి సంబంధించిన విషయాన్ని కొన్ని విస్తృత భాగాలుగా విభజించడం జరుగుతుంది. అంటే ఒక సబ్జెక్టు ఫర్ ఎగ్జాంపుల్ మనము జాగ్రఫీ తీసుకున్నాం. జాగ్రఫీ తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తామంటే దాన్ని అనేక పార్ట్స్గా డివైడ్ చేస్తాం. అనేక పార్ట్స్గా మనం డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అనేక పార్ట్స్గా ఈ ప్రతి పార్ట్ని ఒక యూనిట్ అంటారు. ప్రతి పార్ట్ని ఒక యూనిట్. భూమికి సంబంధించినటువంటి యూనిట్, ఆవరణాలకు సంబంధించినటువంటి యూనిట్, వ్యవసాయానికి సంబంధించిన యూనిట్. ఓకే, ఇలాగా ప్రతి
అంశాన్ని ఒక యూనిట్గా తీసుకుంటాను అనమాట. ఒక సబ్జెక్ట్లో ఉన్నటువంటి సిలబస్ అనేక యూనిట్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా చూడండి, ఏ ఉపకంలో ఒక సబ్జెక్టుకి సంబంధించిన విషయాన్ని కొన్ని విస్తృత భాగాలుగా, ఒక విస్తృత భాగమే, ఒక అంశానికి సంబంధించినటువంటి విస్తృత భాగాన్ని మనము యూనిట్ అని చెప్పేసి అంటాం. ఒక అంశానికి సంబంధించినటువంటి విస్తృత భాగాన్ని మనం యూనిట్ అని చెప్పేసి అంటాం అనమాట. కాబట్టి దేంట్లో తీసుకుంటారంటే అంశరీతిలో తీసుకుంటారా, యూనిట్లోనా, ఏకేంద్రంలోనా, వర్తులాకారంలోనా? సో మనం యూనిట్లో అనేక విస్తృత భాగాలుగా మనం చేస్తాం, అనేక యూనిట్లుగా డివైడ్ చేస్తాం ఒక సబ్జెక్ట్ అనమాట. అనేక సబ్జెక్టులో అనేక యూనిట్లుగా. అందుకే వెస్లీ అనేటువంటి ప్రెస్టన్ అనేటువంటి విద్యావేత్త అంటున్నాడు, పరస్పర సంబంధం గల సుదీర్ఘ విషయాన్ని మనం యూనిట్ అంటాం. దీంట్లో ఆ యూనిట్లో ఉన్నటువంటి ఒక యూనిట్ని అనేక సబ్ యూనిట్స్ అనేక పాఠ్యాంశాలుగా ఏర్పాటు చేస్తారు అని చెప్పేసి ప్రెస్టన్ అనే విద్యావేత్త చెప్పడం అనేది జరిగిందనమాట. కాబట్టి అది యూనిట్ అప్రోచ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. బోధనలో యూనిట్ ఉపగమాన్ని రూపొందించడానికి తోడ్పడిన విద్యావేత్తలు ప్రముఖుడు ఎవరు అని చెప్పేసి అన్నాడు. రైబర్నా, మోరిసన్నా, రాబర్ట్సన్నా, ప్రోబెలా. సో హెస్సీ మోరిసన్ అనేటువంటి విద్యావేత్త మరి యూనిట్ అప్రోచ్ గురించి చెప్పాడు అనమాట. దీన్ని ఈయన ఒక కోడ్ EPA-OR అని చెప్పేసి అన్నాడు. ఏమన్నాడంటే E అంటే ఎక్స్ప్లోరేషన్, P అంటే ప్రజెంటేషన్, A అంటే అసిమిలేషన్, O అంటే ఆర్గనైజేషన్, R అంటే రిజిస్ట్రేషన్. సో ఎక్స్ప్లోరేషన్ అంటే అన్వేషణ, ప్రదర్శన, సాంశీకరణ, వ్యవస్థీకరణ, పల్లెవేయడం అని చెప్పేసి ఈయన అంటే మోరిసన్ విద్యావేత్త యూనిట్ అనేది ఎలా ఫార్మేషన్ చేయాలి, ఎలాంటి ప్రాసెస్ని మనం ఫాలో కావాలి అనే దానికి సంబంధించి ఈ సోపానాలు చెప్పడం జరిగిందనమాట. సో ఎస్సీ మోరిసన్ ఏ యూనివర్సిటీకి చెందినవాడు? సో కొలంబియా యూనివర్సిటీయా, ఆక్స్ఫర్డా, చికాగో యూనివర్సిటీయా, కేంబ్రిడ్జా? సో చికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి మోరిసన్ ఈ యొక్క యూనిట్ అప్రోచ్ గురించి చెప్పడం జరిగిందనమాట. హెస్సీ మోరిసన్ ఎన్ని సోపానాలతో ఉపగమాన్ని రూపొందించాడు? సో 6, 5, 4, 7 అని చెప్పేసి అన్నాడు. మనకి కోడ్ చెప్పాను నేను, EPA-OR గుర్తుపెట్టుకోవాలి, EPA-OR గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి లెసన్ మ్యాన్ స్టెప్స్ సంబంధించి మన కోడ్ చెప్పాను. రాగప్ప, ప్రిపరేషన్, ప్రజెంటేషన్, అసిమిలేషన్, జనరలైజేషన్, అప్లికేషన్, రికాప్చులేషన్. ఇది లెసన్ మ్యాన్ సంబంధించినటువంటి కోడ్ అనమాట. ఇది యూనిట్ ప్లాన్ సంబంధించిన కోడ్. ఎక్స్ప్లోరేషన్, ప్రజెంటేషన్, అసిమిలేషన్, ఆర్గనైజేషన్, రిజిస్ట్రేషన్ అనేటువంటి కోడ్ EPA-OR. ఇలాగా కొన్ని కోడ్స్ మనం గుర్తుపెట్టుకోవడం ద్వారా సులభంగా మనము ఆ యొక్క బిట్స్ అడిగినప్పుడు మనం సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి EPA-ORలో ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి యూనిట్ దాంట్లో ఎన్ని సోపానాలు చెప్పాయంటే 5 చెప్పాడు. మరి 6th ఏంటో చెప్పారు. 6 లెసన్ మ్యాన్ స్టెప్స్లో గురించి మనకు చెప్పడం జరిగింది. 6 లెసన్ మ్యాన్ స్టెప్స్లో నుంచి చెప్పాడు. 4 దీంట్లో చర్చా పద్ధతి సోపానాల్లో 4 సోపానాలు ఉంటాయి. ప్రవేశము, ఓకే, ప్రణాళిక, ప్రదర్శన, ఓకే, నిర్వహణ, మూల్యాంకనం అని చెప్పి చర్చా పద్ధతిలో 4 సోపానాలు ఉంటాయి. ఓకే, రైట్. పరస్పర సంబంధాలుగా ఒక సుదీర్ఘ సబ్జెక్ట్ విషయాన్ని యూనిట్ అంటారు. ప్రతి యూనిట్లో సబ్ యూనిట్లు ఉంటాయి. ఆ సబ్ యూనిట్లో కొన్ని పాఠ్యాంశాలు ఉంటాయి. ప్రతి పాఠ్యాంశంలో యూనిట్ సమగ్ర భావన అందించే దిశలో ఉంటుంది అని చెప్పేసి నిర్వచించిన వారు హెన్రీ మోరిసన్, వెస్లీ. ప్రెస్టన్ చెప్పాడు. ఏం చెప్పాడంటే ప్రెస్టన్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. యూనిట్ అప్రోచ్ సంబంధించి కొన్ని డెఫినేషన్స్ కూడా ఉన్నాయి. మరి వెస్లీ ఏం చెప్పాడు? విద్యార్థులు నిబిడీకృతమైనటువంటి అభిలషణమైనటువంటి సామర్థ్యాలు వెలికి తీయడానికి ఒక క్రమమైన పద్ధతిలో పొందుపరిచినటువంటి సమగ్రమైనటువంటి విషయ విభాగాన్ని యూనిట్ అంటారని చెప్పేసి వెస్లీ చెప్పడం అనేది జరిగింది. అలాగే హెన్రీ మోరిసన్ ఒక శాస్త్రానికి కానీ, కళకు కానీ, పరిసరానికి కానీ సంబంధించినటువంటి విభాగాన్ని యూనిట్ అంటారని చెప్పేసి మోరిసన్ చెప్పాడు. ఈ విధంగా మనకి డెఫినేషన్స్ కూడా మనకి అవగాహన కావాలి. ఒక పరిసరానికి కానీ, ఇదే పరిసరానికి కానీ, శాస్త్రానికి కానీ, కళకు కానీ, ప్రవర్తన కానీ సంబంధించిన ముఖ్యమైనటువంటి విషయ విభాగమే యూనిట్ అని చెప్పింది ఇప్పుడే మనం చెప్పుకున్నాం. మోరిసన్ చెప్పాడని. ప్రెస్టన్, వెస్లీ, రిచర్డ్, మోరిసన్. ఎవరు చెప్పారండి? మోరిసన్ ఆ డెఫినేషన్ చెప్పడం జరిగింది. డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి టెక్స్ట్ బుక్లో దాదాపుగా 120 ఏవో డెఫినేషన్స్ అనేవి మనకు ఉన్నాయి. ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా మనకి పర్ఫెక్ట్గా రావాలి. మెథడాలజీలో మన మంచి స్కోర్, తెలంగాణ వాళ్ళు అయితే 16కి 16 మార్కులు రావాలి. అలాగే ఏపీ వాళ్ళు అయితే 20/20 మార్క్స్ స్కోర్ చేసుకోవాలి.
మీకు ఏమైనా మెథడాలజీకి సంబంధించినటువంటి ఓకే ఏదైనా క్లాసెస్ సంపూర్తిగా మీకు మెథడాలజీకి సంబంధించినటువంటి క్లాసెస్ కావాలంటే మనకి యాప్ తెలుసు కదా మీకు, ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి యాప్ అందుబాటులో ఉంటుంది ప్లేస్టోర్లో. ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి యాప్ అందుబాటులో ఉంటుంది ప్లేస్టోర్లో. అది డౌన్లోడ్ చేసుకోండి. మీకు దీంట్లో మరి గ్రాండ్ టెస్ట్లు కానీ టెస్ట్ సిరీస్ కానీ ఓకే కంప్లీట్గా మీకు ఓకే చాలా తక్కువ ఖర్చుతోటి మీకు ఈ యొక్క క్లాసెస్ అనేవి సంపూర్తిగా ప్రతి చాప్టర్ కూడా కూలంకషంగా మీకు అందించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. వాటిని కూడా మీరు యూటిలైజ్ చేసుకుంటే మీరు తప్పనిసరిగా మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. రైట్, ఉపాధ్యాయుడికి అవసరమైనటువంటి విస్తృతమైన సమాచారం అందించి యూనిట్లను ఏమంటారు? యూనిట్లు అనేక రకాలుగా ఉన్నాయి అన్నమాట. ఏమేంటి? వనరుల యూనిట్ ఉంది, వనరుల యూనిట్, బోధనా యూనిట్, విషయ విజ్ఞాన యూనిట్, అనుభవ శాఖల యూనిట్, నిర్మాణాత్మక యూనిట్లు అని చెప్పేసి 5 రకాలుగా ఉన్నాయి. ఇది యూనిట్లో రకాలు అన్నమాట. ఓకే, మరి ఉపాధ్యాయునికి సంబంధించిన వనరుల యూనిట్ ఉపాధ్యాయునికి సంబంధించింది, బోధన యూనిట్ విద్యార్థికి సంబంధించింది, విజ్ఞాన యూనిట్ విషయానికి సంబంధించింది, అనుభవ యూనిట్ అనుభవానికి సమస్యకు సంబంధించింది, సామర్థ్యానికి సంబంధించింది. ఇలాగ ఒక్కోదానికి ఒక కోడ్ ఇవ్వటం అనేది జరిగిందనమాట. ఒక్కోదానికి ఒక కోడ్ అనేది ఇవ్వటం అనేది జరిగింది మనం. రైట్, నెక్స్ట్ మనకి చూసుకుంటే ఉపాధ్యాయుడికి అవసరం విస్తృతమైన యూనిట్లు ఏమంటారు? సో ఉపాధ్యాయుడికి సంబంధించింది ఏంటి? వనరుల యూనిట్ అనమాట. సో ఎక్కడుంది ఇది? దీన్నే రిసోర్స్ యూనిట్ అని కూడా అంటారు. రిసోర్స్ యూనిట్ అని చెప్పేసి కూడా అంటారు మన వనరుల యూనిట్ని. వనరుల యూనిట్ అంటే ఒక యూనిట్ని ఫార్మేషన్ చేయడానికి ఉపాధ్యాయుడికి సంబంధితమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి యూనిట్లు మన వనరుల యూనిట్లు అని చెప్పేసి అంటాం అనమాట. బోధన యూనిట్ అంటే ఒక విద్యార్థికి బోధించడానికి విద్యార్థులు బోధించడానికి ఉపాధ్యాయుడు తయారు చేసినటువంటి యూనిట్ని బోధన యూనిట్ అని చెప్పేసి అంటాం. ఇది వనరుల యూనిట్ అనేది పెద్దగా ఉంటే బోధన యూనిట్ అనేది చిన్నగా ఉంటుంది, దానికంటే చిన్నగా. విద్యార్థి యొక్క మానసిక సామర్థ్యానికి సంబంధం లేకుండా విషయానికి ఇంపార్టెన్స్ ఇచ్చే యూనిట్లు విషయ విజ్ఞాన యూనిట్లు అని చెప్పేసి అంటాం. విద్యార్థి భవిష్యత్తులో ఎదుర్కొనేటువంటి సమస్యలు అనుభవాలు ఏదైతే ఉన్నాయో అలాంటి అనుభవాలను విద్యార్థికి ముందుగానే కల్పించే యూనిట్లు అనుభవ శాఖల యూనిట్లు అని చెప్పేసి అంటాం. కాబట్టి విద్యార్థి ఆ సమస్యలు ఏ విధంగా ఎదుర్కోవాలి, దానికి సంబంధించినటువంటి సామర్థ్యాలు ఏంటి, ఆ సామర్థ్యాలు విద్యార్థులు పెంపొందించే యూనిట్లు నిర్మాణాత్మక యూనిట్లు అని చెప్పేసి అంటే ఈ విధంగా 5 రకాల యూనిట్ రకాలు అనేవి ఉన్నాయి, 5 రకాల సోపానాలు ఉన్నాయి, ఒక దాదాపు 5 రకాల డెఫినేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఏరియా అనమాట ఇది. నెక్స్ట్ 15 చూడండి, ఉపాధ్యాయునికి జ్ఞాన నిధిలాగా ఉపయోగపడే యూనిట్. ఉపాధ్యాయుడు అంటే మనం తప్పనిసరిగా వెళ్ళాల్సిన యూనిట్ ఏంటంటే వనరుల యూనిట్లోకి వెళ్ళాలి. ఉపాధ్యాయునికి జ్ఞాన నిధిలాగా ఉపయోగపడే యూనిట్ ఏంటంటే వనరుల యూనిట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ కింది వాటిలో ఏ యూనిట్ పరిధి ఎక్కువ? ఇందా మనం చెప్పుకున్నాం. ఈ కింది వాటిలో ఏ యూనిట్ పరిధి ఎక్కువ? విషయ విజ్ఞాన యూనిట్, నిర్మాణాత్మక యూనిట్, వనరుల యూనిట్, బోధన యూనిట్. అన్నిటికంటే పెద్ద యూనిట్ ఏంటంటే వనరుల యూనిట్ అండి. వనరుల యూనిట్ తర్వాత బోధన యూనిట్. సో ఈ పెద్దది ఏంటి? వనరుల యూనిట్ అనమాట. కాబట్టి దేని పరిధి ఎక్కువ? వనరుల యూనిట్ యొక్క పరిధి ఎక్కువ అనమాట. విద్యార్థులకు అవసరమైనటువంటి సమాచారాన్ని అందించే యూనిట్ ఇది. విద్యార్థి అన్నాడంటే మనం గుర్తుపెట్టుకోవాలి అది బోధనా యూనిట్. విద్యార్థి అంటే మనం గుర్తుపెట్టుకోవాలి అది బోధనా యూనిట్. విద్యార్థికి అవసరమైనటువంటి సమాచారం యూనిట్లు బోధనా యూనిట్ అని చెప్పేసి అంటారు అనమాట. ఇక్కడ మనకి అనుభవ శాఖల యూనిట్ అన్నాడు, విషయ విజ్ఞాన యూనిట్ అన్నాడు, ఓకే, అలాగే నిర్మాణాత్మక యూనిట్ అని చెప్పేసి అన్నాడు. ప్రత్యేక ఉద్దేశాలకు అనువుగా ఉంటాయి మరియు కార్యనిర్వాహక విభాగంగా ఉండేటువంటి యూనిట్ ఏదంటే కార్యనిర్వాహక విభాగం బోధనా యూనిట్ అనమాట. ఏంటి? బోధనా యూనిట్. కార్యనిర్వాహక విభాగం అంటే విద్యార్థుల చేత యూనిట్ ద్వారా ఏ పనులు చేయించాలి ఆ పాఠ్యాంశం ద్వారా అనేది ఎగ్జిక్యూటివ్ ప్లాన్ అనమాట. సో ఆ విద్యార్థికి చేసిన పనులు అంటే విద్యార్థి అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? బోధన ఎవరు చేయాలి? మన విద్యార్థి చేయాలి కాబట్టి అది బోధన యూనిట్కి సంబంధించి అవుతుంది. ఏ యూనిట్ ని ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతి బోధన కోసం తయారు చేసుకుంటారు? ఏ యూనిట్ ని ఉపాధ్యాయులు ఒక ప్రత్యేక తరగతి గది బోధన కోసం. తరగతి గది బోధన అంటే ఎవరి కోసం చేయాలి? మన విద్యార్థి కోసం చేయాలి. కాబట్టి ఎవరి కోసం చేస్తామంటే మనం విద్యార్థి కోసం చేయాలి కాబట్టి అది దేనికి సంబంధించిందంటే అది బోధన యూనిట్కి సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏ యూనిట్లో విద్యార్థుల జీవిత సన్నివేశాలు లేదా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు దేనిలో ఇమిడి ఉంటాయి? ఏ యూనిట్లో ఉంటాయని చెప్పేసి అడుగుతున్నాడు. సో వనరుల యూనిట్ లేక బోధన యూనిట్, అనుభవ శాఖలే, విషయ విజ్ఞాన యూనిట్. సో అనుభవ శాఖల యూనిట్లో విద్యార్థి భవిష్యత్తులో ఎదుర్కొనే సమస్యలు
అనుభవాలు ఇవన్నీ కూడా దీంట్లో పొందుపరచడం అనేది జరుగుతుంది అనమాట. అనుభవ సాకల్య యూనిట్లు. ఏ యూనిట్ వల్ల విద్యార్థుల్లో సమస్యలను ఎదుర్కొనే శక్తి పెంపొందుతుంది, సమస్యలు ఎదుర్కొనేటువంటి శక్తి పెంపొందుతుంది. సో దీంట్లో నిర్మాణాత్మక యూనిట్, విషయ విజ్ఞాన యూనిట్, అనుభవ ప్రాముఖ్య యూనిట్, బోధన యూనిట్ అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. సో ఇది కూడా మనకి అనుభవ ప్రాముఖ్య యూనిట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ చాప్టర్ ఒకసారి చదవాలి మీరు అన్ని కూడా. యూనిట్ అప్రోచ్ ఒకసారి నీట్గా ఆ డెఫినేషన్స్ కానీ, ఆ యూనిట్లో రకాలు కానీ, ఓకే మోరిస్ చెప్పినటువంటి సోపానాలు కానీ ఇవన్నీ కూడా చదివితే ఇదంతా కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎవరు చెప్పినట్టు అనుభవ ప్రాముఖ్య యూనిట్, దీనివల్ల నిజీవిత భాగాన్ని తరగతిలో దిగుమతి చేసుకున్నట్టు అవుతుంది. ఎన్డి మోర్సన, వెస్లియా, బల్లార్డా లేకపోతే ప్రెస్టన. సో బల్లార్డ్ ఏమని చెప్పాడంటే పాఠశాల వాతావరణంలోకి దిగుమతి చేసుకోబడిన సామాజిక అంశమే ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్రాజెక్టు గురించి చెప్పాడనమాట. పాఠశాల వాతావరణంలో దిగుమతి చేసుకోవడం సామాజిక అంశం ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్రాజెక్ట్ దాంట్లో చెప్పాడు. అయితే ఇక్కడ మనకు అనుభవ శాఖల యూనిట్లో మనం ఏం చేస్తున్నామంటే విద్యార్థి నిజ జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలకు సంబంధించినటువంటి భావనని మనం ఇక్కడ యూనిట్ ద్వారా పొందుపరుస్తున్నాం కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్పాడు అనమాట. చూడండి ఎవరు చెప్పినట్టు అనుభవ ప్రాముఖ్య యూనిట్ దీనివల్ల నిజీవిత భాగం తరగతిలో దిగుమతి చేసుకుంటాం. అంటే అనుభవ ప్రాముఖ్య యూనిట్లో ఏం చెప్తున్నాము, మన భవిష్యత్తులో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, భవిష్యత్తులో ఎలాంటి అనుభవాలు పొందగలుగుతామో అలాంటి విషయాలు మొత్తం కూడా ముందుగానే మనకు పాఠ్యాంశాల ద్వారా బోధిస్తున్నాం అనమాట. సో దాన్ని బల్లార్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ మాట చెప్పింది బల్లార్డ్. విద్యార్థి సాధించవలసినటువంటి జ్ఞానం సమగ్రంగా అందించే యూనిట్ ఏది? విద్యార్థి సాధించవలసినటువంటి జ్ఞానం సమగ్రంగా బోధన యూనిట్, విషయ విజ్ఞాన యూనిట్. సో విషయ విజ్ఞాన యూనిట్లో విద్యార్థికి సంబంధించినటువంటి జ్ఞానం అనేది ఎందుకు చెప్పుకున్నాం కదా, విద్యార్థి యొక్క వయస్సుకు సంబంధం లేకుండా విద్యార్థి వయస్సుకు ప్రాధాన్యత ఉండదు అనమాట. ఇక్కడ విద్యార్థి వయస్సుకు ప్రాధాన్యత ఉండదు. విద్యార్థి వయస్సుకు ప్రాధాన్యత అనేది ఉండకుండా ఇక్కడ దేనికి విషయానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది, విషయానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. విషయానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. నిర్మాణాత్మక యూనిట్లు రూపకల్పన చేసిన వారు జోన్స్, ఓకే విలియం జోన్స్ అనేటువంటి ఆయన పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందినటువంటి విలియం జోన్స్ అనేటువంటి ఆయన ఈ యొక్క నిర్మాణాత్మక యూనిట్లు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులు ఆ యొక్క సమస్యలను సాధించడానికి కావాల్సినటువంటి సామర్థ్యాలు ఏదైతే ఉన్నాయో వాటిని పెంపొందించడానికి ఈ యొక్క యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. విద్యార్థి నిజ జీవిత సమస్యల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తగిన సామర్థ్యాన్ని పెంపొందించేటువంటి యూనిట్ ఏది? ఇది చెప్పుకున్నాం కదా, సామర్థ్యాన్ని పెంపొందించే యూనిట్ ఏంటి? ఓకే నిర్మాణాత్మక యూనిట్. ఇప్పుడే మనం చెప్పుకున్న విలియం జోన్స్ అనేటువంటి విద్యావేత్త దాన్ని రూపొందించాలి. ఆన్సర్లు ఏమన్నాడు? అనుభవ ప్రాముఖ్య యూనిట్, వంటల యూనిట్, బోధన యూనిట్, నిర్మాణాత్మక యూనిట్. సో ఆన్సర్ ఏంటి? నిర్మాణాత్మక యూనిట్. విద్యార్థుల పూర్వజ్ఞానం పరిశీలించి వారి కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రేరణ కలిగించేటువంటి ఎన్డి మోరిసన్ సోపానాల్లో ఏది సోపానం? మనం చెప్పుకున్నాం ఎన్డి మోరిసన్ 5 రకాల సోపానాలు: ఈపీఓఆర్, ఎక్స్ప్లోరేషన్, ప్రజెంటేషన్, అసిమిలేషన్, ఆర్డరేషన్ అండ్ రిజిస్ట్రేషన్. విద్యార్థుల పూర్వజ్ఞానం పరిశీలించి వారి కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రేరణ కలిగించేది ఫస్ట్ది అన్వేషణ. ఏంటండి? అన్వేషణ. ఇది అన్వేషణలో విద్యార్థి గతంలో ఏదైతే తెలుసుకున్నాడో దానికి సంబంధించినటువంటి వాటిని ఫైండ్ అవుట్ చేసి ఓకే గతంలో ఇది నేర్చుకున్నారు, ఇప్పుడు ఈ క్లాస్లో ఇది నేర్చుకోబోతారని చెప్పేసి దానికి ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో దాన్ని అన్వేషణ అని చెప్పేసి అంటాం. సాంశిక అంటే విద్యార్థి ఆ యొక్క పాఠ్యాంశాన్ని బాగా అర్థం చేసుకోవడానికి సంబంధించినట్టు కొన్ని యాక్టివిటీస్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా వైద్య భేదాలను ఫైండ్ అవుట్ చేస్తారు. వ్యవస్థీకరణ అంటే ముఖ్యమైన విషయాన్ని ఒక క్రమ పద్ధతిలో పొందుపరుస్తారు, దాన్ని ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. ప్రదర్శన అంటే పాఠ్యాంశాన్ని వివిధ రకాల సైకలాజికల్ వేలో ప్రజెంటేషన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇట్లా మనకి ఇక్కడ 4 రకాల అంశాలు ఇచ్చాడు కాబట్టి దానికి ఆన్సర్ అన్వేషణ. చూడండి, విద్యార్థి ఒక అంశానికి సంబంధించి నూతన విషయాల బోధన జరుగుతుంది. విద్యార్థులకు విషయం పూర్తిగా అవగాహన జరగడం కోసం అవసరమైతే మళ్ళీ వివరించడం ఈ దశలో జరుగుతుంది. ఎన్డి మోరిసన్ బోధన సోపానం. విద్యార్థికి ఒక అంశానికి సంబంధించిన నూతన విషయాల బోధన జరుగుతుంది. విద్యార్థులకు విషయం పూర్తిగా అవగాహన జరగడం కోసం అవసరమైతే మళ్ళీ వివరించడం. అంటే నూతన విషయాల బోధన ఎక్కడ జరుగుతుంది? మనకి ప్రదర్శనలో జరుగుతుంది అనమాట. ఎక్కడ జరుగుతుందండి? ప్రదర్శనలో నూతన విషయాలు మనం బోధించడం జరుగుతుంది. హెన్రీ మోరిసన్ యొక్క ఏ సోపానంలో ఉపాధ్యాయులు విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించుకొని పనిచేయాలి? వైయక్తిక భేదాన్ని గుర్తించడానికి, సవర్ణాత్మక బోధనకు ఉపయోగపడుతుంది మరియు
చర్చలు, గ్రంథ పఠనం, నియోజనాలు, సమస్య పరిష్కారం దోహదం చేసే కృత్యాలకు విద్యార్థులను ఇచ్చి లక్ష్యం సాధించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇదనమాట ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే వైద్య భేదాలు గుర్తించడం, కొన్ని రకాల యాక్టివ్ సవరణాత్మక బోధన, అలాగే చర్చలు, గ్రంథ పఠనం ఇవన్నీ కూడా. ఎందుకంటే విద్యార్థులు ఉన్నటువంటి ఓకే సబ్జెక్ట్ పట్ల వాడు ఎంత మేరకు అవగాహన చేస్తున్నాడు, అలాగే వాళ్ళు ఉన్నటువంటి అక్కడ అవగాహన, పాఠ్యాంశం పట్ల అవగాహన కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి వైయక్తిక భేదాలు కావచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. దానికి సంబంధించింది ఏంటంటే సాంశీకరణ అని చెప్పేసి అంటాం అనమాట. దాన్ని ఏమంటాం? సాంశీకరణ, దాన్ని అసిమిలేషన్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ వ్యవస్థీకరణ అన్నాడు, అన్వేషణ అన్నాడు, వ్యవస్థీకరణ అన్నాడు. సో కాబట్టి దానికి ఆన్సర్ ఏంటంటే సాంశీకరణకి. ఎన్డి మోరిసన్ బోధనా సోపానాల్లో 4వది ఈపీఏఓఆర్ గుర్తుపెట్టుకోండి. ఈపీఏఓఆర్ గుర్తుపెట్టుకుంటే ఓ అనేది ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ అంటే ఏంటి? వ్యవస్థీకరణ కదా. ఆర్గనైజేషన్ అంటే ఏంటి? వ్యవస్థీకరణ 4వది. ప్రజెంటేషన్ ఎన్నోది? 2వది. వల్లవేయటం అనేది 5వది. అన్వేషణ అనేది 1వది. ఓకేనా? రైట్. ఎన్డి మోరిసన్ బోధనా సోపానంలో చివరిది ఈపీఏఓఆర్ గుర్తుపెట్టుకోండి. ఈపీఏఓఆర్లో ఏముంది? ఆర్ అంటే ఏంటి? రిజిస్ట్రేషన్ అంటే వల్లవేయటం కదా. సో ఆర్ వల్లవేయడం. ఆ కోర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి వాటిలో ఈజీగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఎన్డి మోరిసన్ సూచించిన బోధనా సోపానాల్లో 2వది ఈపీఏఓఆర్ గుర్తుపెట్టుకోండి. ఈపీఏఓఆర్ గుర్తుపెట్టుకుంటే ఈ అంటే ఎక్స్ప్లోరేషన్, పి అంటే ప్రజెంటేషన్ అంటే ఏంటి? ప్రదర్శన. ప్రజెంటేషన్ అంటే ప్రదర్శన 2వది. అన్వేషణ ఎన్నోది? 1వది. వ్యవస్థీకరణ ఎన్నోది? 4వది. సాంశీకరణ ఎన్నోది? 3వది. నూతన సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాలు రూపొందించినప్పుడు వీటిని పరిగణలో తీసుకున్నారు. మనకి ఎన్సీఎఫ్ 2005 బేస్ చేసుకొని మనకి పాఠ్య పుస్తకాలు రూపొందడం జరిగిందనమాట. ఎన్సీఎఫ్ 2005 ఉంది, ఆర్టీ యాక్ట్ 2009 ఉంది. ఓకే, అలాగే ఏపీఎస్ఎఫ్ 2011 ఉంది. సాంఘిక శాస్త్ర ఆధార పత్రాలు ఉన్నాయి. ఎన్నో ఆధార పత్రం ఉంది? మొత్తం 18 ఆధార పత్రాలు. సాంఘిక శాస్త్ర ఆధార పత్రం ఎన్నోది? 5 ఆధార పత్రంలో ఎన్ని ఉన్నాయి? 9 అధ్యాయాలు ఉన్నాయి, 2 అనుబంధాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం గత క్లాస్లో డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి 4 ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఏబిసిడి కరెక్ట్ అనమాట. ఈ 4ని పరిగణలో తీసుకున్నారు. ఏమేంటివి? ఎన్సెఫ్ 2005, ఆర్టీ యాక్ట్ 2009, ఏపీఎస్ఎఫ్ 2011, సాంఘిక శాస్త్ర ఆధార పత్రాలు ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవడం అనేది జరిగింది అనమాట. ఈ కింద వాటిలో గౌణ ఆధారం. గౌణ ఆధారం అంటే అర్థం ఏంటంటే ద్వితీయ ఆధారం లేక డూప్లికేట్ ఆధారం. ద్వితీయ ఆధారం, ద్వితీయ ఆధారాన్ని మనం గౌణ ఆధారం అని చెప్పేసి అంటాం. సో చార్మినారు, నాణాలు, పుస్తకాలు, యుద్ధ పరికరాలు ప్రైమరీ సోర్సెస్. నాణాలు ప్రైమరీ సోర్సే, చార్మినార్ ప్రైమరీ సోర్సే. కాబట్టి పుస్తకాలు అనేవి సెకండరీ సోర్స్ అనమాట. ఈ సెకండరీ సోర్స్నే మనం గౌణ ఆధారాలు అని చెప్పేసి పిలుస్తాం అనమాట. ఇది మూలాధార పద్ధతిలో మనకు వస్తుంది. ఈ కింద వాటిలో ప్రాథమిక ఆధారం కానిదేది? ప్రాథమిక ఆధారం అంటే ఒరిజినల్ రిసోర్స్ ఏదైతే ఉందో దాన్ని ప్రాథమిక ఆధారం అంటారు. ఏదైతే డూప్లికేట్ రిసోర్స్ ఏదైతే ఉందో దాన్ని ద్వితీయ ఆధారం అంటారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం జారీ చేసిన శాసనాలు, వార్తాపత్రికలో దానికి సంబంధించిన వివరాలు ప్రచురించడం, లేక భవనాలు, అలాగే శాసనాలు, అలాగే యుద్ధ పరికరాలు ఇవన్నీ కూడా ప్రాథమిక ఆధారాలే. ఈ మరి ఇక్కడ ప్రభుత్వం జారీ చేసినటువంటి శాసనం అంటే ప్రాథమిక ఆధారం అవుతుంది. కానీ దాన్ని వార్తాపత్రికలో చూసాం కాబట్టి అది ద్వితీయ ఆధారం అవుతుంది. ఏం ఆధారం అవుతుందండి? ద్వితీయ ఆధారము అవుతుంది ఫ్రెండ్స్. ఈ కింది వాటిలో సంపూర్ణ విజ్ఞానాన్ని అందజేసేది పత్రికల విజ్ఞాన సరస్వల. సో దీన్ని ఎన్సైక్లోపీడియాస్ అంటాం. ఎన్సైక్లోపీడియాస్ అని చెప్పేసి అంటాం వీటిని. ఇవి సంపూర్ణమైనటువంటి విజ్ఞానం మనకు అందిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ కింది వాటిలో సమకాలీన సంఘటనలకు సంబంధించిన వార్తలు ఏ రోజుకు ఆ రోజు అందించేది. మరి సమకాలీన సంఘటనలు అన్నాడు కాబట్టి ఏ రోజుకు ఆ రోజు అంటున్నాడు కాబట్టి పత్రికలు, సంచికలు, వార్తాపత్రికలు, విజ్ఞాన సరస్వాలు, నిఘంటువులు. న్యూస్లో మనకి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. వార్తాపత్రికల్లో ఏ రోజుకు ఆ రోజు సమాచారం మనం తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. పత్రికలు అనేవి మనకి వీక్లీ ఉంటాయి, 15 డేస్ ఉంటాయి, మంత్లీ ఉంటాయి. విజ్ఞాన సరస్సు ఆల్రెడీ తయారు చేసి ఉంటాయి. నిఘంటువులు అంటే వీటిని డిక్షనరీస్ అని చెప్పేసి అంటాయి. ఇవి కూడా తయారు చేసి ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు ఏంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మనకి న్యూస్ పేపర్స్ అనమాట. సో విద్యావేత్త కొబన్ ప్రకారము ఓకే 1968లో కొబన్ అనేటువంటి విద్యావేత్త జ్ఞానేంద్రియాల మీద పరిశోధన చేశాడు. ఆయన ప్రకారము ఓకే టేస్ట్, టచ్, స్మెల్, హియర్ అనేటువంటి 5 రకాల జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఓకే వీటి ద్వారా ఎంత అభ్యాసం జరుగుతుంది? సి అనే దానికి సంబంధించిన 1%, 1.5%, అలాగే 3.5%, అలాగే 11%, అలాగే 83% అనేది ఈయన పరిశోధన చేసి చెప్పడం జరిగింది. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే చూడటం ద్వారా ఎంత? ఇక్కడ సి అంటే చూడటం ద్వారా ఎంత ఉందండి? 83% ఎక్కడ ఉంది చూడండి. 83% అభ్యసం అనేది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక బిట్గా అడుగుతుంటాడు. నెక్స్ట్ 38 చూడండి. విద్యావేత్త కొబన్ ప్రకారం వినటం ద్వారా ఎంత శాతం ఉంటుంది? ఇక్కడ చూడండి. వినటం ద్వారా
చూడండి టేస్ట్ టచ్ స్మెల్ హియర్ ఎంత ఉంది 11 ఉంది అనమాట. హియర్ ఎంత ఉంది 11 ఉంది. సో కాబట్టి ఆన్సర్ ఏంటి 11 అనమాట. విద్యావేత్త కొబన్ ప్రకారము స్పర్శ ద్వారా స్పర్శ ద్వారా ఎంత ఉంది, వినటం ద్వారా టేస్ట్ టచ్. చూడండి ఇక్కడ టేస్ట్ అంటే టేస్ట్ అంత 1% కదా. ఇక్కడ 4 ద్వారా స్పర్శ ద్వారా 4 ద్వారా స్పర్శ టేస్ట్ ద్వారా 1% ఉంది, టచ్ ద్వారా 1.5 ఉంది. 1 అండ్ 1.5 ఎక్కడ చూడండి. 1 స్పర్శ ద్వారా 4 ద్వారా 1, 4 ద్వారా టేస్ట్ 1, టచ్ 1.5, 1 అండ్ 1.5. సో ఇక్కడ మనకి 1.5 1 ఉంది. ఇక్కడ మనకి 1 అండ్ 1.5 స్పర్శ ద్వారా 1.5, అలాగే 1 4 ద్వారా 1, టేస్ట్ 1, టచ్ 1.5. ఇక్కడ చూడండి ఇక్కడ 1.5 + 1 ఉందన్నమాట. జీవితంలో స్వయంగా చేసి తెలుసుకోవడం వల్ల ఎక్కువ వికాసం, అలవాటు, సామర్థ్యం కలుగుతాయి. అలాగే భావాలను మాటల ద్వారా తెలుసుకోవడం కంటే అనుభవం ద్వారా తెలుసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెప్పింది అంటే ప్రొబెల్ అనేటువంటి విద్యావేత్త చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఇది కరికులంలో ఇంపార్టెంట్ ఏరియాస్ గురించి ఒక 3 గ్రాండ్ టెస్ట్లు మనం ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ గ్రాండ్ టెస్ట్లు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ అనేది టోటల్ సిలబస్ మీద మొత్తం అప్లికేషన్ ఓరియంటెడ్లో ఉంటుంది. మరి ఆ గ్రాండ్ టెస్ట్లో మనం ఒకసారి కలుసుకుందాం. మరి దీనికి సంబంధించి మీకు కంప్లీట్ వీడియోస్ అంటే మీకు క్లాసెస్ మీరు సమగ్రంగా నేర్చుకోవాలంటే మనం చెప్పాం కదా, ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ క్లాసెస్ వినొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.